హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ 10వ తరగతి కూడా పాస్ కాలేదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఒక్కో సినిమాకు 25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట. అంతేకాదు ఆ అమ్మడు 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయట. సొంత మేకప్ బ్రాండ్ తో కోట్లలో బిజినెస్. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? వాట్ దిస్ స్టోరీ? సినిమా పరిశ్రమలో నటీనటులుగా దశాబ్దాల పాటు రాణించడం సర్వసాధారణం కాదు. ఎందుకంటే నిరంతరం అవకాశాలు రావటం చాలా కష్టం. అలాగే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే కష్టం. ఇక హీరోయిన్లు తమ క్రేజ్ కాపాడుకోవడం సవాళ్లతో కూడుకున్న పని. ఈ రోజుకి కూడా కొంతమంది నటీమణులు పెద్దగా చదువుకోకపోయినా స్టార్ సెలబ్రిటీలుగా ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ఇప్పుడు అలాంటి హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. ఆమె అంతగా చదువుకోకపోయినా ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగింది. ఆ స్టార్ హీరోయిన్ 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. కానీ ఆమె పారితోషికం 25 కోట్ల రూపాయలట. ఇక ఆస్తుల విషయానికి వస్తే ఆమె 200 కోట్లకు పైగా సంపాదించిందని టాక్. ఆ బ్యూటీ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఆమె ఎంతో మంది సినీ ప్రేమికులకు ఇష్టమైన నటి. ఆమె మరెవరో కాదండి, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. బాలీవుడ్ ఇండస్ట్రీలో కత్రినా కైఫ్ తోపు హీరోయిన్. ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. యంగ్ హీరో విక్కీ కౌశల్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది కత్రినా. హిందీలోనే కాకుండా టాలీవుడ్ లో కూడా 2 సినిమాలు చేసిన కత్రినా తన కెరీర్ ఆరంభంలో వెంకటేష్, బాలకృష్ణ సరసన నటించింది. మొదట వెంకటేష్ చిత్రం మల్లేశ్వరితో ఆమె సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత బాలకృష్ణతో అల్లరి పిడుగు చిత్రంలో నటించింది. కానీ రెండో సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమె బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు కత్రినా ఎడ్యుకేషన్ గురించి తెగ వైరల్ అవుతుంది. నటి కత్రినా కైఫ్ చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లలేదట. కత్రినా తల్లిదండ్రులు నిరంతరం వేర్వేరు ప్రదేశాలకు మారుతుండటంతో ఆమె పాఠశాల తరచూ మారాల్సి వచ్చిందట. ఇంటి వద్దనే విద్యను అభ్యసించిన కత్రినా ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా కత్రినా తండ్రి కాశ్మీరీ ముస్లిం కాగా ఆమె తల్లి బ్రిటిష్ సంతతికి చెందినవారు. హాంకాంగ్ లో జన్మించిన కత్రినా ఇంగ్లాండ్ లో పెరిగారు. 14 ఏళ్ల వయసులో మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈ నటి ఆ తర్వాత సినిమా రంగంలో బిజీగా ఉన్నారు. సినిమా, బ్రాండ్ ప్రకటనలు, వ్యాపారం ఆమెకు ఆదాయ వనరులు కాగా ఇప్పుడు సినిమాలకు గాను ఆమె 10 నుంచి 20 కోట్ల రూపాయలు అందుకుంటున్నారు. 2019లో తన సొంత మేకప్ బ్రాండ్ ను ప్రారంభించిన కత్రినా సంవత్సరానికి 100 కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నారని సమాచారం. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న వారిలో సైనిక కుటుంబాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. దేశానికి సేవ చేసిన తండ్రుల అడుగుజాడల్లో కాకుండా వెండితెరపై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఆ సైనిక కుటుంబాల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎవరో చూసేద్దాం పదండి. అనుష్క శర్మ. ఆమె తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ భారత సైన్యంలో పనిచేసేవారట. అందుకే చిన్నప్పటి నుంచి తమ ఇంట్లో క్రమశిక్షణకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని అనుష్క శర్మ గత ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా సైన్యంలో జవాన్లకు వైద్య సేవలు అందించేవారు. తన తండ్రి గురించి అనేక ఇంటర్వ్యూలలో గొప్పగా చెప్పింది ప్రియాంక చోప్రా. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి రాజేందర్ సింగ్ సైతం భారత ఆర్మీ అధికారి. తన తండ్రి క్రమశిక్షణ, ప్రేమ గురించి అనేక సార్లు చెప్పుకొచ్చింది రకుల్. బాలీవుడ్ హీరోయిన్ నమ్రత్ కౌర్ తండ్రి మేజర్ భూపిందర్ సింగ్ భారత సైన్యంలో పనిచేశారు. 1994లో ఉగ్రవాదులు ఆయనను కిడ్నాప్ చేసి హతమార్చారు. అలాగే సుస్మితా సేన్ సైతం సైనిక కుటుంబం నుంచి వచ్చిందట. ఆమె తండ్రి వింగ్ కమాండర్ శుబీర్ సేన్ భారత వైమానిక దళంలో పనిచేశారు. సుష్మిత ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నారు. ఇలా సినీ తారలు చాలా మంది ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన వారే. ఇప్పుడు కూతుళ్లు మాత్రం చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నారు. దక్షిణాది సినీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఓ స్టార్ హీరోయిన్ వరుస సూపర్ హిట్ సినిమాలతో అగ్రస్థానానికి చేరుకుంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే జరిగిన విషాద ఘటనతో ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసింది. ఇప్పుడు ఆ హీరోయిన్ కు సంబంధించిన ఓ వార్తనైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఆ వార్త ఏంటి? హ్యావ్ ఎ లుక్. చిత్ర పరిశ్రమలో దాదాపు దశాబ్దన్నర పాటు సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది సహజ నటి సౌందర్య. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. అందం, అభినయంతో తన తోటి హీరోయిన్లకే చెమటలు పట్టించింది. ఇక చీరకట్టులో సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలో కూడా అగ్ర హీరోల సరసన నటించి తిరుగులేని స్టార్ గా ఎదిగింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే అనుకోని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయింది.
అప్పట్లో అగ్ర కథానాయికగా వరుస సినిమాలతో సత్తా చాటింది సౌందర్య. ఇక సౌందర్య కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే ఓ కమెడియన్ తో స్పెషల్ సాంగ్ చేసింది. అప్పట్లో ఆమె నటించిన సాంగ్ భారీ విజయాన్ని అందుకుంది. కానీ మొదట్లో ఆ హాస్య నటుడితో నటించనని తెగేసి చెప్పిందట. అతను మరెవరో కాదు, కమెడియన్ అలీ. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అలీ. ఇప్పుడు కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు హీరోగాను కనిపించాడు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా నటించిన చిత్రం యమలీల. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాకు హీరోగా అలీని అనుకున్నప్పుడు వద్దని చాలా మంది సలహా ఇచ్చారట. కానీ కృష్ణారెడ్డి మాత్రం అలీ అయితేనే ఈ కథకు సెట్ అవుతుందని అనుకున్నారట. ఆ తర్వాత కథానాయికగా సౌందర్యను ఎంపిక చేశారట కృష్ణారెడ్డి. అయితే ముందు ఒప్పుకున్న సౌందర్య ఆ తర్వాత అలీ హీరో అని తెలియడంతో తన తండ్రి సలహాతో సినిమా నుంచి తప్పుకుందని టాక్. ఇక దాంతో ఆమె స్థానంలోకి ఇంద్రజను తీసుకున్నారు. యమలీల సినిమాను చేయనని చెప్పిన సౌందర్య ఆ తర్వాత అలీతో స్పెషల్ సాంగ్ చేసింది. శుభలగ్నం సినిమాలో చినుకు చినుకు అంతలతో పాట కోసం సౌందర్యను అడిగితే మరో ఆలోచన లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అప్పట్లో వీరిద్దరి మధ్య వచ్చిన ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మొదట్లో తన తండ్రి సలహాతో అలీ సరసన నటించనని చెప్పిన సౌందర్య ఆ తర్వాత అతడితోనే స్పెషల్ సాంగ్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీలో ప్రేమ కథలను అద్భుతంగా తెరకెక్కించే ఓ దర్శకుడు ఉన్నారు. ఆయన కెరీర్లో ఓ సినిమా ఎంత ప్రత్యేకమైనది. అయితే ఆ మూవీ కోసం మొదట ఓ స్టార్ హీరోనే సంప్రదించారట. కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆయన ఆ ప్రాజెక్టును చేయలేకపోయాడు. దీంతో మరో హీరోకు అవకాశం దక్కింది. విడుదలైన తర్వాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంతకీ ఆ మూవీ ఏది? ఏ హీరో మిస్ చేసుకున్నాడు? ఏ హీరో చేసి హిట్ కొట్టాడు? ఈ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ లో ప్రేమ కథలను తెరకెక్కించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తెరకెక్కించిన సినిమాలో ఫిదా ఒకటి. ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో చెప్పనక్కర్లేదు. ఇక ఇందులో మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఈ ఫిదా సినిమాకు ముందుగా మహేష్ బాబును హీరోగా అనుకున్నారట డైరెక్టర్. అయితే మహేష్ నటించాల్సిన సినిమాలోకి వరుణ్ తేజ్ ఎలా వచ్చాడో గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల. ఇక గోదావరి, ఆనంద్ సినిమాలు ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. అదే నమ్మకంతో ఫిదా సినిమాను రాసుకున్నట్లు చెప్పారు శేఖర్ కమ్ముల. ఇక ఈ సినిమా కథను ముందుగా మహేష్ బాబుకు వినిపించాడట. ఆయనకు స్టోరీ నచ్చిందని కొన్ని మార్పులు చెప్పారట. అన్ని ఓకే అనుకునే సమయానికి ఆయనకు డేట్స్ కుదరలేదట. ఒక నటుడి కాల్ షీట్స్ అతడి చేతిలో ఉండవు. మహేష్ అప్పటికే స్టార్ హీరో కావడంతో కొన్ని సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో ఫిదా సినిమా సమయానికి ఆయనకు డేట్స్ అడ్జస్ట్ కాలేదని చెప్పుకొచ్చాడు. ఇక ఫిదా సినిమా చేయలేనని మహేష్ చెప్పారని గతంలో చెప్పుకొచ్చారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల. మహేష్ బాబు, సాయి పల్లవి కాంబోలో రావాల్సిన ఈ ప్రాజెక్ట్ ఇలా మిస్ అయిందట. ఇక ఈ సినిమాకు ముందు సాయి పల్లవి కాకుండా దీపికా పదుకొనెలతో అనుకున్నారట. చివరకు సాయి పల్లవి, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చింది. ఇక వీరిద్దరి జోడీ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫిదా మూవీ ఎంత మందిని ఫిదా చేసిందో చెప్పనక్కర్లేదు. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.